నమస్తే. నేను మొన్న హైదరాబాద్కి వచ్చాను. బాంబు బ్లాస్ట్ జరిగిన ప్లేస్ చూశాను. ఎక్కువ బాధ వేయలేదు, కానీ కొంచెం బాధ వేసింది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతే ఎక్కువ బాధ వేసి ఉండేది. ఇది పిరికి పందల చర్య అని నేను చెప్తున్నాను. బాంబు పేలుళ్లలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతో ధైర్యవంతులు. హైదరాబాద్ ప్రజలు కూడా చాలా ధైర్యవంతులు. బాంబులు పేలిన వాళ్ళు కాసేపు తర్వాత మామూలుగానే తిరిగారు. భారతదేశంలో ఎక్కడ బాంబులు పేలినా, జనం చచ్చిపోయినా, మిగతా బతుకున్న వాళ్ళు ఇలానే ధైర్యంగా తిరగాలి. అప్పుడు మన ధైర్యం చూస్తే టెర్రరిస్టులకి బుద్ధి వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా చాలా గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు. ఎందుకంటే బాంబులు పేలి జనం చచ్చిపోతే వాళ్ళు ఇంట్లోనే గుండె నిబ్బరంగా కూర్చున్నారు. ఇది చూస్తే కొంచెం సేపు నాకు సిగ్గు వేసింది. నేనే పని పాటు లేనివాడినా ఢిల్లీ నుండి ఇంత దూరం వచ్చాను అని. నాకంటే సోనియా గాంధీ తెలివైన ఆమె. అందుకే ఆమె హైదరాబాద్ రాలేదు. ఆమె తెలివైనది కాబట్టే ఆమె ముఖ్యమైన పనులలో బిజీగా ఉంటుంది. నేను కొంచెం ఖాళీగా ఉంటాను. అందుకే ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తాను. నా వయస్సు ఎంత ఎక్కువ అయినా పర్వాలేదు. నేను పరామర్శించడానికి రావడానికి ఎప్పుడూ రెడీ. టెర్రరిస్టులు హైదరాబాద్లోని బేగం బజార్ని కూడా టార్గెట్ చేశారని, అక్కడ కూడా బాంబ్స్ బ్లాస్ట్ చేస్తారని అంటున్నారు. మళ్ళీ అక్కడ కూడా బాంబ్స్ పేలి జనం చచ్చిపోతే నేను ఓపిక తెచ్చుకుని పరామర్శించడానికి వస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్.